రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోతున్న దుకాణాలు కోల్పోతున్న నిర్వాసితులు మంగళవారం రాజన్న ఆలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ భూసేకరణ పనుల్లో భాగంగా అధికారులు భూసేకరణ మొదలుపెట్టారని, రోడ్డు విస్తరణలో భూ నిర్వాసితులంతా రోడ్డున పడుతున్నామని, ప్రభుత్వం కాస్త సమయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కోర్టు స్టే విధించినప్పటికీ పనులు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో నిరసనలు చేపడతామన్నారు. భూసేకరణలో భాగంగా 200లకు పైగా కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రోజు వేములవాడలో మెయిన్ రోడ్ల వెడల్పు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఈ యొక్క రోడ్ల వెడల్పు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోతున్నటువంటి 243 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా నిర్వాసితులు కాలేదు, ఏ వ్యక్తి కూడా జీవనోపాధి కోల్పోతలేడు, ఏ ఒక్క కుటుంబం కూడా ఇట్టి భూసేకరణ కింద పునరావాసము పునరాపాధి కానీ మేము కల్పించిన అవసరం లేదు అని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇచ్చినారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనుషులు కాదా? అందరికీ వారి కుటుంబ జీవన వృద్ధికి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అందరి ఇండ్లు పూర్తిగా 100% కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. ఇంత 100% కోల్పోతున్నా కానీ మరి ఇవాళ అధికారుల తీరు అనేటువంటిది చాలా నిరంకుశంగా ఉన్నది. ఇవాళ వచ్చేసి మేము 243 మంది కుటుంబాలు కూడా ఇక్కడ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో స్టే కొరకు అప్లై చేసినాము. 4గురిని రిప్రజెంట్ చేస్తూ ఇవాళ కోర్టులో కేసీసీ స్టే తీసుకోవడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ మీద. అయినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ మీకు వర్తించదు, 4గురికే వర్తిస్తుంది. మరి ఈ నోటిఫికేషన్లో మా పేర్లు లేవా? మేమందరం బాధితులం కాదా? మేమేమైనా మాట్లాడాలంటే మీరు కూడా మాట్లాడడానికి వీల్లేదు, 4గురే మాట్లాడాలి, ఆ 4గురే రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మా ఇంటి వైపు రారా? మా కడుపులు లేవా? మా బూతలేవా? మా బాధ కాదా అని చెప్పేసి మేము ఈరోజు అధికారులను ప్రశ్నించాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఏమాత్రము మా గోడ వినిపించుకోకుండా వాళ్ళ మానాన్ని పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి ఇవాళ కొలతలైనటువంటి చేయడం జరిగింది. భూసేకరణ ఏమాత్రం ఆపకుండా చేస్తున్నారు. మరి రేపు మాకు ఏ విధమైన పరిహారం ఇస్తాము, ఏ విధంగా మాకు పునరావాసం కల్పిస్తామనే దాని మీద కూడా ఏమాత్రం కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇటువంటి స్పష్టత కోసం మేము ఇవాళ న్యాయం కోసము ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానము ఇదే ఉన్నది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసినారు, మాకు న్యాయం వచ్చేంత వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ స్టే ఉన్నా కానీ మేము అధికారులకు క్లియర్గా 4 కాదు 5 సార్లు వాళ్లకు కొలవడానికి వచ్చినా కానీ మేము ఖచ్చితంగా స్టే ఉంది, స్టే ప్రకారం మేము ఉంటున్నాం, అలాగే మీరు కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి విన్నవించుకోగా 4 సార్లు వాళ్ళు టైం ఉన్నప్పుడల్లా వాళ్ళు వచ్చి ఏదో ఆర్భాటం చేసుకుంటూ వచ్చి మమ్మల్ని ఆగమాగం చేసుకుంటూ ఈ కొలతలు తీసుకుంటున్నారు. ఇందులో కొంతమంది స్టే ఉండగా కూడా మీరు ఎందుకు కొలుస్తున్నారంటే ఇవాళ ప్రొటెక్షన్తో వచ్చి ఈ కొలవడం అనేది ఇది కరెక్ట్ కాదు, దీన్ని మేము న్యాయపరంగా కొట్లాడతాం, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మేము నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాం.